హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే ఇగో చూసారా, మన విరజాజి చెట్టు కింద మడిలో ఉంది కదండి, అది పైకి వచ్చిందనమాట, డాబా పైకి. చాలా పెద్ద మొక్క అయిందండి ఈ సంవత్సరం మాత్రం. పోయిన సంవత్సరం ఇంత మొక్క లేదండి, చాలా ఎదిగింది. కొమ్మలు కట్ చేశాను, ప్రూనింగ్ చేశాక బాగా ఎదిగింది అనమాట. చెట్టు నిండా మొగ్గలే చూడండి. ఇవ్వండి, ఇది ఇవాళ విరజాజి పువ్వులు హార్వెస్ట్ చేస్తానండి. చాలా ఉన్నాయండి. ఇవ్వండి చూడండి, ఇవ్వండి కింద వరకు వచ్చేసినాయి కొమ్మలు. ఇవ్వండి చాలా పూలు ఉన్నాయండి చెట్టు నిండాను. ఇవ్వండి, ఇప్పుడు మొగ్గలు కోద్దామండి. ఎంత బాగున్నాయో చూడండి, ఫ్రెష్గా. ఇవ్వండి చాలా మొగ్గలు వస్తున్నాయండి. నిన్న కోసిని దేవుడి పటానికి వేసాను దండ. అలాగ మనం పెట్టుకుపోయినా మాల కట్టి దేవుడి పటానికి వేసుకుంటే చాలా నిండుగా ఉంటుందండి. చాలా బాగున్నాయండి. ఇంకా ముందుగానే హార్వెస్ట్ చేయాలి, కొయ్యాలి. కొంచెం పల్లిని మొగ్గలుగా ఉంటాయి 4ంటికి అయితే. ఇప్పుడు 5 అయిపోయిందండి, అందువల్ల పల్లిపోయింది అన్నమాట. చూడండి కింద వరకు ఉన్నాయి కొమ్మలు, బరువుకి కిందకు వచ్చేసినాయి. ఇవ్వండి చాలా బాగా పూస్తుందండి మొక్క మాత్రం. మనం భూమిలో ఉంది కదండి, అందువల్ల ఇంత బాగా పూస్తుందండి. ఇంత పెద్ద మొక్క అయింది, చూపిస్తాను మొత్తం చెట్టు అంతా. అదిగోండి, దూరం నుండి చూస్తే కానీ మనకి చెట్టు ఆనదన్నమాట. ఇంత పెద్ద మొక్క అయింది చూసారా. ఇదంతా విరజాజి. ఇదిగోండి చెట్టు నిండా మొగ్గలే. ఇదిగోండి కింద, అదిగోండి కింద నుండి వచ్చిందన్నమాట. కిందంతా ఫ్లవర్ ఉన్నాయి చూసారా, ఎన్ని మొగ్గలు దొరుకుతాయండి. మొత్తం కోస్తే కనుక చాలా మొగ్గలు వస్తాయండి. ఇంకా ఈ అందిని మట్టికే కోస్తున్నాము, అటువైపు ఇంక వదిలేస్తున్నాను. ఇవ్వండి ఎన్ని మొగ్గలు చూసారా, ఇవన్నీ పువ్వులే ఎంత బాగా వస్తున్నాయో. చాలా పెద్ద మొక్క అయిందండి భూమిలో ఉండడం వల్ల. చాలా స్మెల్ కూడా అండి, బాగా వస్తుంది స్మెల్. ఇక్కడ ఉన్నాయి ఎంత మొగ్గలండి, మొత్తం చెట్టు అంతా మొగ్గలే. బాగా పూస్తున్నాయండి. ప్రూనింగ్ చేసి దీనికి ఏమీ లేదండి, మామూలుగా కింద బియ్యం కడిగిన వాటరు అలాగా ఇస్తూ ఉంటానన్నమాట. భూమిలోనే కదా మనకి బియ్యం కడిగిన వాటరు. ఎప్పుడన్నా బనానా జ్యూసు, బనానా కూడా కప్పేస్తుంటాను మొదల్లో, అందువల్ల ఇంత బాగా పూస్తున్నాయి. పొటాషియం ఎక్కువ ఉండాలండి పువ్వుల మొక్కలకి, అందువల్ల బనానా ఎక్కువ వేస్తాను. పాడైపోయిన బనానా భూమిలో కప్పేస్తాను అన్నమాట, మొక్కకి కొంచెం దూరంలో. అందువల్ల మనకి ఇంత బాగా పూస్తున్నాయి. విరజాజి కూడా ఉన్నాయండి, అవి కొయ్యట్లేదు కానీ అవి ఒకరోజు హార్వెస్ట్ చేస్తాను. ఇంకా చూడండి ఎంత బాగున్నాయి, చాలా బాగా వస్తున్నాయండి ఫ్లవర్స్ మాత్రం. ఇంత బాగా పూయాలంటే మనం భూమిలో వేసుకుంటేనే, మల్లె మొక్క కానీ ఎలాగైనా కుండీలో తక్కువండి. ఇంత పెద్ద మొక్క అవ్వదు, మనకి ఇన్ని పువ్వులు కూడా పూయవండి కుండీలో అయితే. చూసారా, భూమిలో వేయడం వల్ల ఇంత పెద్ద మొక్క అయింది. ఇవ్వండి లోనకి ఎన్ని ఉన్నాయి చూసారా. ఇవ్వండి కొమ్మల లోనకి చాలా బాగా పూస్తుందండి. నేను కోసాను, చాలా మనకి బొట్టుడు దొరికినాయండి మొగ్గలు. అవన్నీ మాల కట్టి బాబా పటానికి వేసాను. ఇవాళ లక్షవారం కదా.